బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హమాస్ కీలక నేత హతమైనట్లు కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఒక ప్రధాన నగరంలో ఇజ్రాయెల్ మిసైళ్లతో విడుచుకుపడింది. అయితే ఈ దాడుల్లో ప్రజెంట్ హమాస్కు కీలక నేతగా వ్యవహరిస్తున్న మొహమ్మద్ సిన్వార్ చనిపోయినట్లు కూడా ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఇప్పటికే 2023 నుంచి కూడా ఇజ్రాయెల్ ఇంకా హమాస్ మధ్య ఇజ్రాయెల్ ఆర్మీ వర్సెస్ హమాస్ అనే దిశగా కూడా ఈ యుద్ధం అనేది నడుస్తుంది. అయితే మొత్తం మీద కూడా ప్రజెంట్ హమాస్ కోసం నేతగా వ్యవహరిస్తున్న సిన్వార్ని కూడా చంపేశామన్నట్టుగా హతమార్చామన్నట్టుగా ఇప్పటికే నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని కూడా చెప్పడం జరిగింది. అయితే హమాస్ చీఫ్ హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా సంచలన ప్రకటన చేశారు. నేడు జెరూసలేంలో జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో నెతన్యాహు మాట్లాడుతూ హమాస్ నాయకుడు మొహమ్మద్ సిన్వార్ హతమైనట్లు కూడా వెల్లడించారు. మేము డీఫ్ హనియోహ్ యహ్యా సిన్వార్ వంటి హమాస్ నాయకులను హతం చేశాం. ఇప్పుడు మొహమ్మద్ సిన్వార్ను కూడా హతం చేశామని కూడా చెప్పారు. అయితే మొహమ్మద్ సిన్వార్ గాజా స్ట్రిప్లో హమాస్ నాయకుడుగా ఉన్నాడు. అతని సోదరుడు యహ్యా సిన్వార్ను ఇజ్రాయెల్ దళాలు 2024 అక్టోబర్లో హతం చేశాయి. ఆ తర్వాత ఈ పదవిని మొహమ్మద్ సిన్వార్ చేపట్టాడు. అయితే ఇజ్రాయెల్లో సైన్యం మే 13న దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ సమీపంలో యూరోపియన్ హాస్పిటల్ కింద ఉన్న ఒక భూగర్భ కమాండ్ కాంపౌండ్పై దాడి చేసింది. ఈ దాడిలో 28 మంది పాలస్తీన్లు చనిపోయారు. అయితే 50 మందికి పైగా గాయపడ్డారని కూడా పాలస్తీన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఈ దాడిలో మొహమ్మద్ సిన్వార్ అలాగే హమాస్ రఫా బ్రిగేడ్ కమాండర్ మహమ్మద్ షబానా కూడా హతమైనట్లు కూడా నివేదికలు వచ్చాయి. ఈ హత్యలు హమాస్ నాయకత్వానికి పెద్ద దెబ్బ అయినప్పటికీ కూడా హమాస్ ఇంకా గాజాపై పట్టు కోల్పోలేదని మొహమ్మద్ సిన్వార్ మరణం తర్వాత కూడా హమాస్ నాయకత్వం ఖతార్లోని రాజకీయ విభాగం ద్వారా నడుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే నెతన్యాహు మాత్రం గాజా పూర్తిగా ఇజ్రాయెల్ నియంత్రణలోకి వస్తుందని, గాజా నుంచి పాలస్తీన్లు ఖాళీ చేయిస్తామని కూడా చెబుతున్నారు. మరో 20 మంది బందీలు ఇంకా గాజాలో ఉన్నారని, వారిని విడిపించే వరకు యుద్ధం ఆగదని కూడా ఇజ్రాయెల్ ప్రధాని కూడా స్పష్టం చేశారు. అయితే 2023 అంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇజ్రాయెల్ పాలస్తీన్ పైన కూడా దాడి చేస్తూనే ఉంది. ఈ దాడిలో వాళ్ళు హమాస్ నేతలను హతమారుస్తాం అంటూ కూడా వాళ్ళ ఎజెండా నడుస్తుంది. కానీ ఈ దాడుల్లో చాలామంది కూడా అమాయక ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నట్టు కూడా చాలా నివేదికలు వచ్చాయి. చాలా మంది పిల్లలు కూడా అక్కడ ఆహారంతో మాల్న్యూట్రిషన్తో కూడా ఆహారం లేక కూడా చాలామంది చిన్న పిల్లలు కూడా అక్కడ చనిపోయినట్టు తెలుస్తుంది. చాలామంది మహిళలు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. అయినా కూడా ఇజ్రాయెల్ తమ యుద్ధం హమాస్ని అంతం చేసే వరకు కూడా తమ యుద్ధాన్ని ఆపము. ఇప్పుడు ప్రజెంట్ అయితే గాజా కంప్లీట్గా ఇజ్రాయెల్ ఆధీనంలోకి వచ్చింది. అందుకే గాజాలో ఉన్న పాలస్తీన్లను కూడా ఖాళీ చేయిస్తామని కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద ఒక్కొక్కరిగా హమాస్ నేతలను ఇజ్రాయెల్ హతం చేస్తూ వస్తుంది. ప్రజెంట్ హమాస్కి కీలక నేతగా వ్యవహరిస్తున్న మొహమ్మద్ సిన్వార్ని కూడా హతమార్చారు ఇజ్రాయెల్ దళాలు. సో ప్రజెంట్ అయితే ఇప్పటికీ కూడా మారణ హోమం అనేది కంటిన్యూ అవుతుంది. హమాస్ని అంతం చేసే వరకు అక్కడుండే చిన్న పిల్లాడ ఎదురొచ్చినా కూడా హతమారుస్తామంటూ కూడా ఇజ్రాయెల్ చెప్తూ వస్తుంది. అయితే ప్రజెంట్ హమాస్ కీలక నేత మొహమ్మద్ సిన్వార్ హతమయ్యాడన్న విషయాన్ని కూడా అధికారికంగా ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటించారు. అయితే గాజాపై ఇజ్రాయెల్ సైన్యం బుధవారం జరిపిన దాడుల్లో సిన్వార్ మరణించినట్లు కూడా సమాచారం. తాజా పరిణామాలపై నెతన్యాహు మాట్లాడుతూ ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందిన హమాస్ నేతల జాబితాను కూడా ప్రకటించారు. మహమ్మద్ సిన్వార్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు బుధవారం దాడులు జరిపాయి. ఈ క్రమంలో ఖాన్ యూనిస్లోని యూరోపియన్ హాస్పిటల్ భూగర్భ మౌలిక సదుపాయాలపై కూడా వైమానిక దాడులు చేపట్టాయి ఇజ్రాయెల్ దళాలు. అయితే యుద్ధ విమానాలతో డజన్ల కొద్ది బాంబులు కూడా వదిలాయి. ఈ ఘటనలో 16 మంది చనిపోగా 70 మందికి గాయాలైనట్లు కూడా గాజా ఆరోగ్య శాఖ అధికారులు కూడా వెల్లడించారు. అయితే ఈ దాడుల్లోనే మొహమ్మద్ సిన్వార్ కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే హమాస్ అధినేత యహ్యా సిన్వార్ సోదరుడే మొహమ్మద్ సిన్వార్. హమాస్ మిలిటరీ వింగ్ సారథి డెయిఫ్ మృతి తర్వాత ఆ బాధ్యతలను మొహమ్మద్ సిన్వార్ చేపట్టాడు. ఆ తర్వాత తన సోదరుడు యహ్యా మరణాంతరం హమాస్ టాప్ కమాండర్గా ఎదిగాడు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మెరుపుదాడి సూత్రధారిగా ఉన్న యహ్యా సిన్వార్ గత ఏడాది చనిపోగా రీసెంట్గా
ఇతను కూడా చనిపోయాడు. అంతకుముందు హమాస్ అధినేతగా ఉన్న ఇస్మాయిల్ హనియే గత ఏడాది జూలైలో ఇరాన్లోని టెహరాన్ బాంబ్ పేలుడు ఘటనలో హతమైన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ప్రజెంట్ గాజా స్ట్రిప్లో మారణ హోమం కొనసాగుతుంది. హమాస్ నేతల టార్గెట్గా జరుగుతున్న ఈ మారణ హోమంలో అమాయకులు కూడా చనిపోతున్నారంటూ కూడా ఇప్పటికే ఎంతోమంది ఎన్నో దేశాలు కూడా వెంటనే ఈ యుద్ధాన్ని ఆపాలని కూడా ప్రతిపాదిస్తున్నాయి. రీసెంట్గా గాజాలో అదేవిధంగా పాలస్తీన్లో ఎంటర్ అయిన ఫుడ్ ట్రక్స్ని కూడా ఏదైతే ఎయిడ్ ఉంటుందో ఆ ఎయిడ్ని కూడా ఇజ్రాయెల్ సైన్యం ఆపేసిన నేపథ్యంలో కూడా ఎన్నో దేశాలు ముందుకొచ్చి వెంటనే ఏవైతే ఆహార పదార్థాలు ఉంటాయో వెంటనే వాటిని అలో చేయాల్సిందిగా కూడా చాలా దేశాలు ఇజ్రాయెల్ని కూడా కోరాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీన్లో ముఖ్యంగా గాజా స్ట్రిప్లో ఆ మారణ హోమాన్ని కొనసాగిస్తూ వస్తుంది. ప్రజెంట్ హమాస్ నేతల టార్గెట్గా కూడా జరుగుతున్న ఈ యుద్ధంలో అటు ఇజ్రాయెల్ వైమానిక దాడులతో పాటు ప్రజెంట్ గ్రౌండ్ లెవెల్లో కూడా దాడులు కొనసాగింపుగా వస్తుంది. రైట్, మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. మహమ్మద్ సిన్వార్ ఎవరైతే కీలక నేతలు హమాస్ కీలక నేతలు అందరూ హతమైన తర్వాత ప్రజెంట్ అంటే ఎవరైతే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ప్రజెంట్ హమాస్ నేతగా వ్యవహరిస్తున్నాడు, అతని కూడా హతమార్చామంటూ కూడా ఇజ్రాయెల్ ప్రధాని అధికారికంగా ప్రకటించడం జరిగింది. Hamas committed the brutal October 7th massacre. Terrorists infiltrated our communities. They murdered, mutilated, raped, and burned thousands. They also kidnapped hundreds of our people. In response, we launched Operation Swords of Iron, vowing never again to allow Hamas or any enemy to threaten our people. For 600 days, we have fought with resolve, yet always with obedience to international law. Key terrorist leaders have been eliminated, from Yahya Sinwar to Mohammed Deif, among many others who orchestrated terror. In the northern arena, the IDF achieved a series of major achievements. Chief among them was the elimination of Hassan Nasrallah, the leader of the Hezbollah terrorist organization. Hezbollah suffered substantial blows to its capabilities. But every achievement on the battlefield reminds us of those who paid the ultimate price. We fight with the memory of our fallen brothers and sisters who gave their lives with bravery and purpose. Their sacrifice fuels our determination. This war is not over. We face threats on 7 fronts, and we are doing everything in our power to protect our people. The IDF remains steadfast in its mission to bring back our remaining 58 hostages held in captivity, to dismantle Hamas, and to eliminate all threats to our homeland. We will not rest. We will not stop. We will always defend and protect our people and our nation. On this day, 600 days ago, Hamas committed the brutal October 7th massacre. Terrorists infiltrated our communities. They murdered, mutilated, raped, and burned thousands. They also kidnapped hundreds of our people. In response, we launched Operation Swords of Iron, vowing never again to allow Hamas or any enemy to threaten our people. రైట్, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ అగ్రనేత మహమ్మద్ సిన్వార్ హతమయ్యాడు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు ధృవీకరించారు. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సిన్వార్ మృతి చెందినట్లు కూడా పార్లమెంట్ వద్ద మాట్లాడుతూ వెల్లడించారు. తాజా పరిణామాలపై మాట్లాడిన నెతాన్యాహు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందిన హమాస్ నేతల జాబితాను కూడా ప్రకటించారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిపిన దాడులపైన ప్రధాన సూత్రధారి సిన్వార్. అయితే మొహమ్మద్ సిన్వార్ లక్ష్యంగానే ఇజ్రాయెల్ సైనిక దళాలు బుధవారం దాడులు చేశాయి. ఈ నేపథ్యంలో ఖాన్ యూనిస్లోని యూరోపియన్ హాస్పిటల్ దగ్గర వైమానిక దాడులు జరిపాయి. యుద్ధ విమానాలతో డజన్ల కొద్ది బాంబులు వదిలాయి. ఈ ఘటనలో 16 మంది చనిపోగా 16 మంది అమాయక ప్రజలు చనిపోగా మరో 70 మందికి కూడా గాయాలైనట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపారు. ఈ దాడిలో మహమ్మద్ సిన్వార్ కూడా చనిపోయినట్లు ఇప్పటికే సమాచారం.